రాష్ట్ర ప్రజలందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గం వైపు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు, మన రాష్ట్రానికి స్వాతంత్రం పొయ్యి 26 నెలలు. ప్రజలారా, ఆశ్చర్యంగా ఉందా? రాచమల్లు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పకుండా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు పోయి 26 నెలలు అయిందని చెప్పి అనుకుంటున్నారా? నిజమే. నేను కానీ మీరు కానీ ఈ రాష్ట్రంలో 26 నెలలుగా స్వేచ్ఛా స్వాతంత్రాలను అనుభవించడం లేదు. నేను పొందని స్వేచ్ఛను, నేను పొందని స్వాతంత్రాన్ని అనుభవిస్తానని చెప్పి ఆత్మవంచన చేసుకొని శుభాకాంక్షలు చెప్పలేను ఈ రాష్ట్ర ప్రజలకు. గమనించండి మీరే ఒకసారి, నేను చెప్పేది వాస్తవమా కాదా అన్నది. ఇంతకంటే విచారించదగ్గ అంశము, ఇంతకంటే ఈ రాష్ట్ర ప్రజలకు కడు శోచనీయమైన విషయం మరొకటి ఉండదు. ప్రజలారా, మనిషికి అన్నిటికంటే ప్రధానమైంది స్వేచ్ఛా స్వాతంత్రాలు. మనుషులకేంది ప్రజలారా? మనం ఇంట్లో పెంచుకుంటే మన పెంపుడు జంతువుల పట్ల కూడా మనము స్వేచ్ఛను హరిస్తే అది మన మీదకి తిరగబడుతుంది. ప్రాణం ఉండే ఏ ప్రాణికైనా స్వేచ్ఛా స్వాతంత్రాలు చాలా అవసరం. అట్లాంటిది మనుషులమైన మనకు 26 నెలలుగా ఈ రాష్ట్రంలో ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయంటారా? లేవు. నేను కోరుకుంటాండేది, మీరు కోరుకుంటాండేది బాపూజీ గాంధీ మహాత్ముడు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని. ఆయన మనకు స్వరాజ్యాన్ని ఇచ్చినాడు, కానీ స్వపరిపాలకుల నుంచి స్వేచ్ఛని లేకపోయినాడు 26 నెలలుగా. మనం కోరుకుంటాండేది ఆ బాపూజీ ఇచ్చినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలంటున్నాం. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోని స్వాతంత్రము, స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నాం. కానీ మనకు లభ్యమవుతుండేది 26 నెలలుగా లోకేష్ బాబు రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం మనకు అమలవుతుంది. బాపూజీ ప్రసాదించినటువంటి స్వేచ్ఛా వాయువులను మనం పీల్చుకోలేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, వారి నిర్బంధంలో మనం జీవిస్తున్నాం. మనం ఒకసారి ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా నేను. స్వేచ్ఛ అంటూ ఉందంటే, స్వాతంత్రం అంటూ ఉందంటే, అది ఈ రాష్ట్రంలో 26 నెలలుగా పాలించే పాలకులకు మాత్రమే స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. ప్రశ్నించే ప్రజల గొంతుకు మాత్రం స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. ప్రజలారా, ఇది నేను చాలా బాధపడుతూ చెప్తాండే మాటలు. రాజకీయపరమైన కోణంలో విమర్శలు అనే దానికంటే, ఒక భారతీయునిగా, సగటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓ పౌరునిగా నాకు ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు నాకు మీకు లేవని చెప్పి బాధపడుతూ చెప్తా ఉండే మాటలు. పాలకులకు ఉంది రాష్ట్రంలో స్వేచ్ఛ, ప్రశ్నించే ప్రజలకు లేదు. ఉందంటారా? ఉంటే మరి ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రజలు ఈ ప్రభుత్వం పైన, ఇదిగో మాకు ఈ మౌలికమైనటువంటి వసతులను ఇస్తానని చెప్పినావు, ఎన్నికల కంటే ముందు ఈ వాగ్దానం చేసినావు, ఎన్నికల తర్వాత నువ్వు మోసం చేసినావు అని ప్రశ్నించే ధైర్యం ఎవరికైనా ఈ రాష్ట్రంలో ఉందా? స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, భావ ప్రకటన లేదు, ప్రశ్నించే హక్కు లేదు, నిరసన చేసే అధికారం లేదు, ఉద్యమాల పేరుతో వీధుల్లోకి వచ్చే అధికారం ప్రజలకు లేదు. మరి ఇవన్నీ లేనప్పుడు, మన భావ ప్రకటనను కూడా వ్యక్తపరిచే అధికారం లేనప్పుడు, సోషల్ మీడియాలో ఒక ప్రకటనను పోస్టింగ్ చేసేదానికి కూడా లేనప్పుడు, మౌలికమైనటువంటి మన వసతుల కోసం మనం దీక్ష చేసేదానికి అధికారం లేనప్పుడు
మన హక్కుల కోసం మనం పోరాటం చేసేదానికి, ఒక నిరసన ర్యాలీ చేసేదానికి మనకు అధికారం లేనప్పుడు పోలీసుల నిర్బంధంలో ఈ ప్రభుత్వం మనల్ని శాసిస్తూ ఉంటే మరి నేను స్వేచ్ఛ ఉందని, స్వాతంత్రం ఉందని చెప్పి ఈ ఆగస్టు 15న పండగ చేసుకోగలుగుతానా? చేసుకోలేం. ఎన్నికల కంటే ముందు మీరిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదని చెప్పి ఒక దీక్షా శిబిరంలో మేము దీక్ష చేస్తామంటే ఈ రాష్ట్రంలోని ప్రజలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇక్కడ మీరు కూర్చోకూడదు అంటుంది. మౌలికమైన వసతులు మాకు ఇస్తామని చెప్పినారు, ఎన్నికలకు ముందు మాతో ఓటు తీసుకున్నారు, ఇవ్వలేదు. ఇదిగో ఈ వసతులు మాకు కావాలా, మేము ప్రశ్నిస్తామని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ప్రశ్నించకూడదు అని చెప్తాంది. సామూహికంగా ప్రజలతో కలిసి రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేసే క్రమంలో ఓ సామూహిక నిరసన ర్యాలీని నిర్వహిస్తామంటే మీరు ఈ గాంధీ రోడ్లో నడవకూడదు అంటున్నారు. ఈరోజు గాంధీ రోడ్లో ప్రొద్దుటూరులో నడవకూడదు అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ రోడ్డులో నడవకూడదని మీరు శాసిస్తే మేము నడవకూడదు. ఇక్కడ మీరు కూర్చోకూడదు ఈ శిబిరంలో అంటే కూర్చోకూడదు. ఇక్కడ మీరు ఈ మాట మాట్లాడకూడదు అంటే మాట్లాడకూడదు. మీరు ప్రశ్నించకూడదు అంటే ప్రశ్నించకూడదు. ప్రశ్నించినా, పోరాటం చేసినా, దీక్షా శిబిరంలో కూర్చున్నా, ఒక రోడ్డులో మీరు నడవద్దని రోడ్డులో నడిచినా కేసులు, సెక్షన్లు, జైళ్ళు, బెయిళ్ళు, ఇవే కదా ఈ రాష్ట్రంలో ఉండేది. మరి ఎక్కడ మరి ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ ఉందంటారు? ఎక్కడ ఈ రాష్ట్ర ప్రజలు స్వాతంత్రాన్ని అనుభవిస్తారని చెప్పి గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారు? వీళ్ళకంటే ఈనాటి 26 నెలలుగా ఈ రాష్ట్రంలో పరిపాలన ఎవరైతే చేస్తూ ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, వీరికంటే ఆనాటి తెల్ల పాలకులే నయం. బ్రిటిష్ వారే మేలు వీళ్ళకంటే. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, మన పెద్దలు పూర్వీకులు ఎంతోమంది వారి శ్వాస ఆగిపోయేలాగా పోరాటం చేస్తే, వాళ్ళు పోరాటం చేస్తే మనం ఈ శ్వాసను మనం పీల్చుకోగలుగుతున్నాం, ఈ వాయువును పీల్చుకోగలుగుతున్నాం. మరి వారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినాయి కదా. దాని ఫలితాన్ని, ఆ మధుర ఫలాలను మనం అనుభవిస్తున్నామా అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, మన ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ 26 నెలలుగా అది మనం అనుభవించడంలే. ఎంతటి అన్యాయం ఈ రాష్ట్రంలో! ప్రశ్నించే అధికారమే లేదు, పోరాటం చేసే నైతికతే లేదు, ఉద్యమాల రూపంలో బయటకు వచ్చేదానికి అధికారమే ఏ మనిషికి లేదు. ఒకసారి నేను గమనించమని కోరుతా ఉన్నా నేను ప్రజలను. ఏముంది ఈ రాష్ట్రంలో? పాలన ఉందా? ప్రభుత్వం ఉందా? ఒకసారి మీరే గమనించండి ప్రజలారా. రాచమల్లనే స్వేచ్ఛ స్వాతంత్రాలను మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మనా కోరుకుండే ఒక పౌరునిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నేను పాలన ఉందా? దోపిడీ మాత్రమే ఉంది. దోపిడీ మాత్రమే ఉంది రాష్ట్రంలో, పాలన లేదు. స్వేచ్ఛ ఉందా? జైళ్ళు ఉన్నాయి, నిర్బంధాలు ఉన్నాయి.